ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ఆ స్వస్థతను బట్టి అనేక మంది ఆ కార్యాన్ని చూడగలిగారు. ఎప్పుడైతే ఆ కార్యాన్ని చూడగలిగారో అసలు ఎంత అద్భుతంగా మారిపోయిందంటే వాళ్ళ జీవితాలు. నిజంగా చూడండి, అక్కడ మొదట్లో మనం చూసాం ఎవరు? యోనాను చూసినప్పుడు ఏం జరిగింది? ఈ ఉపద్రవం ఎవరి వల్ల వచ్చింది? యోనా వల్ల. ఈ కీడు మన మీదకి రావడానికి గల కారకుడు ఎవరు? యోనా. అయితే ఏం చేయాలి? యోనా నిన్నేమి చేయాలి? ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. అంతే. పడేసారో లేదో ఏమైపోయింది? సముద్రం నిమ్మలించింది. సముద్రము నిమ్మలించింది. ఆ ప్రజలు అనుకున్నారు, ఈ వ్యక్తి ఉండడం బట్టి మనకు ఏమొచ్చింది? కీడు సంభవించింది. ఈ వ్యక్తి మనతో ఉండడం బట్టి మనకి ఏం సంభవించింది? కీడు వచ్చింది. ఇక్కడ మనం చూస్తాం, ఈ వ్యక్తి ఓడలో ఉండడం బట్టి మన ప్రాణాలకు ఏ హాని కలగకుండా మనం తప్పించబడ్డాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ద్వారా ఇప్పుడు ఏం చేయబడిందో తెలుసా? ఈయన ఈ ఓడలో ఉండడం బట్టి మన ప్రాణాలు మనం కాపాడుకోగలిగాం. ఈయన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఈయన ఒక దేవదూత, ఈయన ఒక దేవత అన్నట్లుగా భావించారు. అది మాత్రమే కాదు, అతనికి ఆ విషపూరితమైన ఆ యొక్క పాము, ఆ యొక్క జంతువు ఏం చేసిందంటే ఏ హాని కూడా చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళందరూ కనిపెడుతున్నారు, ఇతడు చచ్చిపోతాడు అంటే ఇంకేమైపోతాడు, చేయి వాసిందో లేదో, ఇతడు నరహంతకుడు అని నిందలు వేసిన ప్రతి ఒక్కరు కూడా నోర్లన్నీ మూయబడ్డాయి. ఎందుకు తెలుసా? అతని పక్షాన ఉన్నది ఎవరో? దేవుడు.